నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆశ్రమ వృద్ధాశ్రమంలో అనకం చేయడం జరిగిన ఆనో శ్రీమతి సీతా గుండా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభావ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశయోధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సీతా గుండా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మరియు శ్రీమతి సీతా గుండా గారి మనమడు డాక్టర్ శ్రీ శ్యామ్ గారి శ్రీమతి జనని కుమార్ గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనకాం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా శ్రీమతి సీతా గుండా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే శ్రీమతి సీతా గుండా గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సీతమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, may God bless to you, may God bless to you సీతమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డాక్టర్ శ్రీ శ్యామ్ గారికి అలాగే శ్రీమతి జనని కుమార్ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ డాక్టర్ శ్రీ శ్యామ్ గారు శ్రీమతి జనని కుమార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ అలాగే శ్రీమతి సీతా గుండా గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ అలాగే మరో వసంతం నిండా మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సీతా గుండా గారికి, శ్రీమతి ఇందిరా గారికి, శ్రీ రామ్ ప్రసాద్ గారికి, శ్రీమతి శైలి సలాడి గారికి, శ్రీమతి నిఖితా సలాడి గారికి, డాక్టర్ శ్రీ శ్యామ్ గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి, శ్రీ దీపక్ కుమార్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఇందిరా గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంతు 1000 మంతుని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే రోజు శ్రీమతి సీతా గుండా గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే దొండకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.